పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినారు, వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్తా ఉండే నాకు, రాజు గారు జగద్గిరిగుట్ట డివిజన్ లో, ఆయన మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తున్నా, జగద్గిరిగుట్ట డివిజన్ లో 126వ డివిజన్, ఆ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఆ అమ్మాయి పేరు కౌసల్య, ఆమెకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అదే డివిజన్ లో 126వ డివిజన్ లోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలు సునీత అనే అమ్మాయి, ఆమెకు కూడా ఇది మొదటి విడతలోనే ఇల్లు వచ్చింది. ఈ రోజు కూడా దాదాపు 13,000 పైచిలకు ఇల్లు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో, దాదాపు 8 వివిధ స్థలాల్లో 13,300 ఇల్లు. ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్టురాయిగా పెట్టుకొని ఈ రోజు ఒకే ఒక్క రోజు 8 చోట్ల 13,300 ఇండ్లు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం.